పవన్ కళ్యాణ్ మోర్ దెన్ ఎ హీరో ఫర్ మెనీ పీపుల్. వై? ఏప్రిల్ 16 పిఠాపురం కాన్స్టిట్యున్సీలో జరిగిన ఒక సంఘటన. ఒక ఎలక్ట్రీషియన్ ఒక ఇంట్లో పనికి వెళ్ళి అక్కడే కరెంట్ షాక్ కొట్టి చనిపోయాడు. ఆ ఇంటి ఓనర్ ఎవరైతే ఉన్నారో తను ఒక నార్మల్ సాదా సీదా ఫార్మర్. అతను ఎంతో కొంత కాంపెన్సేషన్ ఇస్తానని చెప్పాడు చనిపోయిన వ్యక్తికి. కానీ అతని సిచ్యువేషన్ వల్ల ఆ ఫార్మర్ ఎవరైతే ఉన్నారో తను కాంపెన్సేషన్ ఇవ్వలేకపోతున్నాడని చెప్పడం జరిగింది. దీనివల్ల ఆ ఫార్మర్ ఒక కాపు కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి అది ఒక కాంపెన్సేషన్ కేసు నుంచి ఒక క్యాస్ట్ రిలేటెడ్ కేసుగా మారి దాని నుంచి కొంతమంది అపోజిషన్ పార్టీ వ్యక్తులు దానిని ఒక క్యాస్ట్ రిలేటెడ్ గొడవగా సృష్టించాలనుకున్న టైంలో పవన్ కళ్యాణ్కి ఈ విషయం తెలిసి అసలు గొడవకి రూట్ ఏంటనేది తెలుసుకోవడం జరిగింది. ఆ గొడవకి కారణం ఎలాంటి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోకుండా ఆ ఎలక్ట్రీషియన్ పనిచేసి చనిపోవడం వల్లే ఈ గొడవకి కారణం అని తెలుసుకొని అసలు సేఫ్టీ ప్రికాషన్స్ ఎందుకు తీసుకోలేదు అని మేము ఎంక్వైరీ చేస్తే అతను మినిమం సేఫ్టీ కూడా కొనలేని సిచ్యువేషన్లో ఉన్న ఒక నార్మల్ ఎలక్ట్రీషియన్ అని తెలిసింది. దీనికి పవన్ కళ్యాణ్ గారు స్పందించి ఇలాంటివి మళ్ళీ జరగకుండా పిఠాపురం కాన్స్టిట్యున్సీ మొత్తంలో ఉన్న ఎలక్ట్రీషియన్స్ డీటెయిల్స్ అన్ని తీసుకొని తన ఆఫీస్కి పిలిపించి ఆల్మోస్ట్ 16 lakhs వర్త్ 350 మెంబర్స్కి సేఫ్టీ ప్రికాషన్స్, షూస్, రబ్బర్ గ్లౌస్ అండ్ ఎక్సెట్రా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ దట్ టు అవి తీసుకున్నా కూడా ఏమన్నా ఇన్సిడెంట్స్ జరిగితే వాళ్ళ ఫ్యామిలీ ఎఫెక్ట్ కాకుండా వాళ్ళందరికీ తను సొంతంగా ఇన్సూరెన్స్ చేయించి అక్కడి నుంచి పంపించడం జరిగింది. సో యాక్సిడెంటల్గా జరిగిన ఒక ఇష్యూని అపోజిషన్ పార్టీ లీడర్లు దాన్ని క్యాస్ట్ రిలేటెడ్ ఇష్యూగా మారుద్దామని ట్రై చేశారు. సో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వచ్చి దీనికి ప్రాక్టికల్ సొల్యూషన్ ఇచ్చి నెక్స్ట్ టైం ఇలాంటి సంఘటనలు జరగకుండా మినిమం ప్రికాషన్స్ ప్రతి ఒక్కరికి అందించి దీన్ని క్యాస్ట్ రిలేటెడ్ ఇష్యూగా మార్చకుండా చూశాడు. సో దిస్ ఈజ్ వై పీపుల్ లవ్స్ పవన్ కళ్యాణ్ మోర్ దెన్ ఎ హీరో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అన్స్క్రిప్టెడ్ విత్ అనిల్. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి.